గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే బలనాయకాన్ని గెలిపిద్దాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ जिंदाबाद 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 బలరామన్న ప్రజల మనిషిలే రాణి దగ్గర మా పాంప్లెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి అడిగినా ఉంటుంది నువ్వు అక్కడ వాళ్ళంతా మార్కెట్లో వెళ్ళు మార్కెట్లో అయిపోగానే నువ్వు ఇంటింట ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ పురికా బలరాం నాయక్ గారి గెలుపు కొరకు ఆకాంక్షిస్తూ అందరం ఇంటింటి ప్రచారం భద్రాచలం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాము. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ప్రజలందరూ ఆశీర్వదించారు. అలాగే మళ్ళీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారికి మీ అమూలమైన ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపియాలి. అలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఇంకా మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలు పెద్దపీట వేశారు. ఎందుకంటే ఉచిత బస్సు అలాగే 6 గ్యారంటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే 200 యూనిట్లు కరెంటు విద్యుత్తు ఫ్రీ చేశారు. అలాగే ఈ గ్యాస్ సిలిండర్ 500కే చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారికి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే ఇలా మహిళలు ముందడుగులో ఉన్నారంటే ఎంతోమంది పేదవాళ్ళు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ బస్సు ఫ్రీ అనేసరికి నెలకు 2,000 కానీ 3,000 కానీ మిగుల్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి ఎక్స్ మినిస్టర్ బలరాం నాయక్ అన్న గెలుపు కొరకు భద్రాచలం నుంచి ప్రచార రథాలని అన్ని మండలాలకు పంపడం జరిగింది. ఇక్కడి నుంచి మేము ప్రారంభించాం. అదేవిధంగా నేను పోగల శ్రీనివాస్ రెడ్డి అన్న అదేవిధంగా సీనియర్ నాయకులు ఉదయం వీరే గారికి మేమందరం కలిసి ఈరోజు బలరాం నాయక్ గారిని భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని ఇదే
ఈరోజు అమ్మలక్కలు ఎంతో ఎండున్నా బ్రహ్మాండంగా ఇంటింటి ప్రచారం చేపట్టి బలరాం నాయక్ అన్న గెలుపు కొరకు ఏదైతే విజయం ఉందో ఈ ఘన విజయాన్ని సాధించడం కొరకు ఈ 2 అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఉంటే రేపు కేంద్రంలో కూడా కూటమి ప్రధానమంత్రి గారు రాబోయే రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. అన్న కూడా మంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఇద్దరం ఉండాలి, సమతుల్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల గమనించి ఏదైతే అభివృద్ధి జరిగే ప్రభుత్వానికి హస్తం గుర్తి మీరందరూ ఓటేసి గెలిపించి బలరాం నాయక్ అన్నని వారి మెజార్టీ గెలిపిస్తారు. మీ అందరినీ మనవి చేసుకుంటారు. ప్రచార రథాలు కూడా మన గౌరవ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు జెండా ఇప్పుడే స్టార్ట్ చేశారు. మరి భద్రాచలం, చర్ల, దున్నగూడెం, వాజేడు, వెంకటాపురం వరకు కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమం సిద్ధమైనట్టు ఎలక్షన్ రథాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ రథాలన్నింటినీ కూడా అన్ని మండలాలకు పంపించడం భాగంగా ఈరోజు ఇప్పుడే ఎమ్మెల్యే గారు జెండా ప్రారంభించారు. దాంతోపాటు మా మహిళలందరూ కూడా ఎండను కూడా సైతం లెక్క చేయకుండా ప్రతి కాలనీలో కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ కోరిక బలరాం నాయక్ గారు వస్తే మనకు అభివృద్ధి జరుగుద్ది, వారు రావాలి, వారి వల్లే మనకి అభివృద్ధి అని చెప్పేసి అని ఎండలో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ రాశమల రాము గారు, అలాగే మహిళా కాంగ్రెస్ సెక్రటరీ రాణి గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కళ్యాణి గారు, అలాగే పద్మప్రియ గారు, బొత్తుల తిరుపతి గారు, ఇందిరమహిళ ఎమ్మెల్యే కమిటీ చైర్మన్ గారు, అలాగే అన్నం రామరెడ్డి గారు, వీరందరూ కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తూ భద్రాచలంలో తిరుగుతున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి బలరాం నాయక్ గారు భద్రాచలంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో చూస్తున్నారు. ఈరోజే డాక్టర్ తెల్ల వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వెంకటాపురం డిగ్రీ కాలేజీ శాంక్షన్ తీసుకొచ్చారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.